ఎదురు దెబ్బ తగిలితే గాని తత్వం బోధపడదని అంటారు. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్కు ఈ సూత్రం 100% వర్తిస్తుంది. చైనా తొత్తుగా మారి ఈయన చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంత కాదు. చైనా ఫస్ట్ అన్నాడు, ఇండియా అవుట్ అన్నాడు. అక్కడి నుంచి మన సైనికులను కూడా తిప్పి పంపించాడు. భారత్ చేపట్టిన ప్రాజెక్టులన్నిటినీ నిలిపివేయించాడు. కరోనా వ్యాక్సిన్లు ఇచ్చి ప్రాణాలు నిలబెట్టిన భారత్ పైనే మొయిజ్జు విషం చిమ్మాడు. మొయిజ్జు ఒక్కడే కాదు, అక్కడి మంత్రివర్గం సైతం భారత వ్యతిరేక స్టాండ్ తీసుకుని విషం చిమ్మింది. అప్పట్లో మాల్దీవ్స్ మొత్తం భారత్కు వ్యతిరేకంగా నినదించింది. పొరుగున ఉన్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని కాదని కమ్యూనిస్టు చైనాను నమ్ముకుంది మాల్దీవ్స్. ద్వీప దేశం తీరుపై అప్పట్లో సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వైరల్ అయ్యాయి. పాలిచ్చే ఆవును వద్దనుకొని దున్నపోతుతో సహవాసం ఏంటంటూ మొయిజ్జుపై విమర్శలు వెల్లువెత్తాయి. అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే మొయిజ్జు డ్రాగన్ భజన మొదలుపెట్టారు. తన తొలి విదేశీ పర్యటనకు చైనాకి వెళ్లారు. చైనా అనుకూల విధానాలతో భారత భద్రతకే ప్రమాదంగా మారాడు. దీంతో ఇక లాభం లేదని మోదీ స్వయంగా రంగంలోకి దిగారు. లక్షద్వీపులకు వెళ్లి బీచ్లో ఓ హారం చైర్ వేసుకొని కూర్చున్నారు. అద్భుతమైన పర్యాటక కేంద్రం లక్షద్వీపులు ఉండగా మనకు మాల్దీవ్స్ ఎందుకు దండగా అంటూ ఓ చిన్న మెసేజ్ ఇచ్చారు. అంతే, భారతీయులు బాయ్కట్ మాల్దీవ్స్ నినాదాన్ని ఎత్తుకున్నారు. మాల్దీవ్స్ టూర్లకు బై చెప్పేశారు. దీంతో పర్యాటకుల సంఖ్య అనూహ్యంగా తగ్గిపోయింది. పర్యాటకమే ప్రధాన వనరుగా బతికిడుస్తున్న ఆ ద్వీప దేశానికి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. ఈ సమయంలో చైనాను సంప్రదించినా పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే తప్పనిసరి పరిస్థితిలో మరో గత్యంతరం లేకపోవడంతో మొయిజ్జు మళ్లీ భారత్ వైపు మొగ్గు చూపారు. ఈ సమయంలో భారత్ ఆదుకుంది. ఫలితంగా సెప్టెంబర్ 2024లో 757 మిలియన్ అమెరికన్ డాలర్లకు సమానమైన సాయాన్ని భారత్ మాల్దీవులకు అందించింది. ఇదే సమయంలో రాజధాని మాలేలో హౌసింగ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో అదే ఏడాది అక్టోబర్లో భారత్ పర్యటనకు వచ్చారు మొయిజ్జు. ఈ పర్యటనలోనే ప్రధాని మోదీని మొయిజ్జు మాల్దీవులకు ఆహ్వానించారు. ఆ తర్వాత ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి అబ్దుల్లా ఖలీల్ కూడా భారత్ను సందర్శించి ప్రధానిని ఆహ్వానించారు. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మళ్లీ బలపడ్డాయి. తాజాగా మోదీ పర్యటనతో మొయిజ్జు స్వరం పూర్తిగా మారిపోయింది. భారత ప్రధానిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మోదీకి రెడ్ కార్పెట్ స్వాగతం పలికిన ఆయన భారత్ తమకు అత్యంత సన్నిహిత దేశమని, విశ్వసనీయమైన భాగస్వామి అంటూ ప్రశంసలతో ముంచెత్తాడు. దీనిపై స్పందించిన ప్రధాని మోదీ స్నేహానికే తమ మొదటి ప్రాధాన్యత అని పునరుద్ఘాటించారు. ఇది ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన బంధంలో సానుకూల మలుపుకు సంకేతంగా నిలుస్తుంది. ప్రస్తుతం ప్రధాని మోదీ ఆ దేశ పర్యటనలో ఉండగా నేరుగా మోదీతోనే ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ చూస్తుంటేనే ఆ దేశం భారత్తో స్నేహాన్ని పునరుద్ధరించుకోవడం కోసం ఎంతగా ఉవ్విళ్లూరుతుందో అర్థం చేసుకోవచ్చు. మొయిజ్జు స్వయంగా విమానాశ్రయానికి వచ్చి మోదీకి స్వాగతం పలికారు. దగ్గరుండి మరి ప్రధానిని అధికారిక నివాసానికి తీసుకువెళ్లారు. ఆపై అధికారిక విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగానే మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వాన్ని కొనియాడారు. 4078 రోజుల పాటు ప్రధాని పదవిలో కొనసాగుతుండడం గర్వించదగ్గ విషయమని చెప్పుకొచ్చారు. అంతేకాదు, మోదీకి ప్రజాసేవపై ఉన్న నిబద్ధత, దేశ ప్రజల పురోగతి, శ్రేయస్సుపై మీకున్న అంకిత భావానికి ఈ మైలురాయి నిదర్శనం అని తెలిపారు. అక్కడితో ఆగకుండా సుదీర్ఘకాలంగా మాల్దీవులకు భారత్ సన్నిహిత, విశ్వసనీయ భాగస్వామిగా నిలుస్తోందన్నారు. భద్రత, వాణిజ్యం, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి విస్తృత రంగాల్లో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం కొనసాగుతుందన్నారు. ఎలాంటి విపత్తులు, సంక్షోభాల సమయంలో అయినా తమ ద్వీప దేశానికి భారత్ అండగా నిలుస్తూ వచ్చిందని మొయిజ్జు గుర్తు చేశారు. అత్యంత వేగంగా స్పందించి ఆపణ హస్తాన్ని అందించిందని చెప్పారు. తిరిగి భారత్కు అనుకూలంగా రూపాంతరం చెందిన మాల్దీవులకు మోదీ కూడా అభయహస్తం అందించారు. మాల్దీవుల మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 565 మిలియన్ డాలర్ల రుణ సహాయాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. ఇది మాల్దీవుల అభివృద్ధి పట్ల భారతదేశానికి ఉన్న అంకిత భావాన్ని, నిబద్ధతను తెలియజేస్తుందన్నారు మోదీ. భారత్ అనుసరిస్తున్న నేబర్హుడ్ ఫస్ట్ విధానంలో మహాసాగర్ దార్శనికతలో మాల్దీవులకు ఒక ప్రత్యేక స్థానం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా భారత సహకారంతో నిర్మించిన మాల్దీవుల రక్షణ మంత్రిత్వ శాఖ భవనాన్ని మోదీ ప్రారంభించారు. మాల్దీవుల జాతీయ రక్షణ దళం కోసం 72 వాహనాలను, ఇతర పరికరాలను కూడా భారత్ అందజేసింది. ఈ చర్యలన్నీ ఇరు దేశాల మధ్య బలమైన భాగస్వామ్యానికి ప్రతీకగా నిలిచాయి. అలాగే మోదీ పర్యటన ద్వారా ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త ఉత్సాహం నిండింది. ఇది భవిష్యత్తులో మరింత బలమైన బంధానికి నాంది పలకనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.